వెల్కమ్ టు 7H టీవీ న్యూస్. అందరికీ ధన్యవాదములు. ఏపీలో పవర్ స్టార్ విస్కీ వైసీపీ సెల్ఫ్ గోల్ వేసుకుందా? ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు ఏదో ఒక విషయం రచ్చ రాజేస్తూనే ఉంటుంది. తాజాగా పవర్ స్టార్ బ్రాండ్ టీడీపీ వైసీపీ మధ్య ట్విట్ల యుద్ధానికి కారణమవుతుంది. జన సైనికులను పవన్ అభిమానులను ఆకర్షించేలా నాణ్యమైన మద్యం అంటూ నమ్మించేందుకు పవర్ స్టార్ పేరుతో మద్యం తెచ్చారంటూ వైసీపీ విమర్శిస్తుంది. అయితే వైసీపీ విమర్శలను టీడీపీ అంతే ధీటుగా తిప్పికొడుతుంది. పవర్ స్టార్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పదమే ట్రెండ్ అవుతుంది. పవర్ స్టార్ అంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుకుంటే పొరపాటే. పవర్ స్టార్ పేరిట తెచ్చిన విస్కీ బ్రాండ్. ఇప్పుడు ఈ బ్రాండే అధికార పార్టీ టీడీపీ విపక్ష వైసీపీ శ్రేణులు నెట్టింట యుద్ధానికి కారణమవుతుంది. అయితే మొన్నటి దాకా తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన బిర్యానీ బీర్ గురించి చర్చ నడవగా ఇప్పుడు ఈ పవర్ స్టార్ బ్రాండ్ గురించి నెట్టింట వైరల్ అవుతున్నాయి. 999 పవర్ స్టార్ సుపీరియర్ విస్కీ పేరుతో టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ బ్రాండ్ విస్కీని అందుబాటులోకి తెచ్చిందని వైసీపీ ఆరోపిస్తుంది. నాణ్యమైన మద్యం అంటూ జన సైనికులను నమ్మించేందుకు ఇలా పవర్ స్టార్ పేరుతో విస్కీ బ్రాండ్ తెచ్చిందని ఆరోపించింది. ఈ మేరకు తన అధికార ఎక్స్ ఖాతాలో వైసీపీ ట్వీట్ చేసింది. పవర్ స్టార్ విస్కీ కూటమి ప్రభుత్వంలో కొత్త బ్రాండ్. నాణ్యమైన మద్యం అంటూ జన సైనికుల్ని నమ్మించేలా పవర్ స్టార్ పేరుతో విస్కీని తెరపైకి తెచ్చిన చంద్రబాబు సర్కార్ ఏపీలో మాత్రమే ఈ బ్రాండ్ అందుబాటులోకి. నాణ్యమైన మద్యం అంటే ఇదేనా బాబు అన్నట్టు గగ్గోలు అంటూ వైసీపీ రాసుకొచ్చింది. అయితే విపక్ష వైసీపీ ఆరోపణలకు టీడీపీ శ్రేణులు కూడా ఇదే రీతిలో కౌంటర్ ఇస్తున్నాయి. పవర్ స్టార్ పేరుతో వైసీపీ పాలనలోనే ఈ బ్రాండ్ మద్యాన్ని మార్కెట్లోకి తెచ్చాయని టీడీపీ ఆరోపిస్తుంది. దీనికి సంబంధించిన వార్తా కథనాలను పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని కూడా ఇందుకు జత చేస్తూ వైసీపీకి కౌంటర్గా టీడీపీ ట్వీట్ వదిలింది. అది 5 సంవత్సరాలు దశాబ్దం పిచ్చి పిచ్చిగా తాగితే వచ్చే లివర్ సిరోసిస్ మన వైసీపీ బ్రాండ్స్ జగన్ బ్రాండ్స్ కూడా ఉన్నాయంట. పొద్దున్నే పేపర్లో కూడా చూసా, పవర్ స్టార్ బ్రాండ్ కూడా ఉందంట. సరే వాళ్ళు ఏ ఉద్దేశంలో పెట్టారో తెలియదు కానీ రకరకాల బ్రాండ్లు పెట్టారు. జగన్ పాపాలు చేయడంలో శిశుపాలుడికి గాడ్ ఫాదర్. తానే విషపు మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ అయి ఉండి ఇతరులపై విష ప్రచారం చేస్తున్నారు. 5 ఏళ్లలో ప్రమాదకర మద్యంతో లక్షలాది జనం ప్రాణాలు తీశారు. ప్రపంచంలో ఎక్కడా దొరకని డేంజరస్ లిక్కర్ 3 క్యాపిటల్స్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రా గోల్డ్, భూమ్ భూమ్, 999 పవర్ స్టార్ ఇవన్నీ జగన్ తెచ్చిన బ్రాండ్లు అంటూ టీడీపీ ట్వీట్ చేసింది. ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఈ ట్వీట్లో జోడించింది. చివరకు పవర్ స్టార్ పేరుతో కూడా మద్యం బ్రాండ్లు తెచ్చారంటూ పవన్ కళ్యాణ్ అందులో ఆరోపించారు. మరోవైపు 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి గల కారణాల్లో ఈ నాసిరకం బ్రాండ్ మద్యం కూడా ఒక కారణమని వైసీపీ నేతలే అంగీకరిస్తున్నారు. ఫేమస్ బ్రాండ్ను పక్కన పెట్టి వివిధ రకాల పేర్లతో మద్యం తీసుకురావటం, వైసీపీ అనుసరించిన మద్యం పాలసీ కూడా తమ ఓటమికి కారణమని చెప్తున్నారు. ఎన్నికల ప్రచారం సమయంలోనూ కూటమి నేతలు ఇదే విషయాన్ని పదే పదే ప్రచారం చేశారు. దీంతో ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. అయితే అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రభుత్వం మందుబాబులను ఆకట్టుకునే దిశగా కింగ్ ఫిషర్ బ్రాండ్ను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇప్పుడు పవర్ స్టార్ పేరుతో మద్యం బ్రాండ్ తెచ్చారంటూ వైసీపీ ఆరోపిస్తుండగా టీడీపీ ఆరోపణలను తిప్పికొడుతోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 7H టీవీ న్యూస్.